Welcome to ET Entertainment Unlimited. హీరోయిన్ సాయి పల్లవి పేరెంట్స్ కి దొరికిపోయింది. అది కూడా లవ్ లెటర్ తో. ఇంకేముంది, పేరెంట్స్ పిచ్చ కొట్టుడు కొట్టారు. ఏంటి ఇదంతా నిజమా? మేము నమ్మాలా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇదే నిజం. అలానే ఏదో మేము కల్పించి చెప్పట్లేదు, స్వయంగా సాయి పల్లవియే చెప్పింది. ఇంతకీ ఏం జరిగింది? రీసెంట్ గా విరాట పర్వం మూవీ ఆడియన్స్ ముందుకొచ్చింది. నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ తో తీసిన ఈ మూవీ అంతగా అట్రాక్ట్ చేయలేకపోయింది. స్టోరీ బాగున్నా సరే ఎందుకో సక్సెస్ కాలేకపోయింది. ఇందులో వెన్నెల అనే అమ్మాయిగా నటించిన సాయి పల్లవి ఫెంటాస్టిక్ గా పర్ఫార్మెన్స్ తో ఎరగతీసింది. రానా కూడా ఇంపార్టెంట్ రోల్ చేసినప్పటికీ మూవీ క్రెడిట్ మొత్తం సాయి పల్లవి కొట్టేసింది. ఇందులో కామ్రేడ్ రవణ క్యారెక్టర్ చేసిన రానాకి ఓ లెటర్ ఇచ్చేందుకు వెన్నెల క్యారెక్టర్ చేసిన సాయి పల్లవి అడ్వెంచర్స్ మీద అడ్వెంచర్స్ చేస్తుంది. అట్ లాస్ట్ ఆ లెటర్ ఇస్తుంది. సినిమాటిక్ గా ఇది ఆడియన్స్ కి ఎంతగానో నచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రియల్ లైఫ్ లోనూ సాయి పల్లవి అలాంటి అడ్వెంచర్ చేయాల్సింది. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్ వల్ల సాయి పల్లవి రాసిన లవ్ లెటర్ ఆమె పేరెంట్స్ కి దొరికిపోయింది. ఈ విషయం గురించి ఓ యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ అయిన సాయి పల్లవి తాను 7వ క్లాస్ లో ఉన్న టైంలో అనుకుంటా ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశానని, కానీ ఆ లెటర్తోనే తన పేరెంట్స్కి దొరికిపోయానని సాయి పల్లవి చెప్పింది. దీంతో తనను తిట్టి గట్టిగా కొట్టారని సాయి పల్లవి అప్పటి విషయాల్ని గుర్తు చేసుకుంది. ఆ తర్వాత ఎవ్వరికి లవ్ లెటర్స్ రాయలేదని సాయి పల్లవి చెప్పింది. ఇదిలా ఉండగా మలయాళంలో వచ్చిన ప్రేమ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత పడిపడి లేచే మనసు, ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ లాంటి మూవీస్ చేసింది. రీసెంట్ గా విరాట పర్వంతో వచ్చి త్వరలో గార్గి అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో ఆమె స్కూల్ టీచర్ పాత్రలో నటించింది. మరి సాయి పల్లవి లవ్ లెటర్ తో పేరెంట్స్ కి దొరికిపోవడం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.